మెయిన్ మన ఇంటికాడి నుంచే స్టార్ట్ అవ్వాలి సార్. మన ఇంట్లో నుంచే స్టార్ట్ అవ్వాలి. ఒక గుడ్ పేరెంటింగ్ అనేది కేవలం వాళ్ళకి మంచి పుస్తకాలు కొనిచ్చటమో, మంచి స్కూల్స్, కాలేజెస్ లో చదివించడమే కాదు. వాళ్ళకి సమాజంలో ఎలా బిహేవ్ చేయాలి, ఎలా బిహేవ్ చేయకూడదు, మనం ఎలా ఉండాలి. అవతల వాళ్ళు ఒక అడుగు ముందుకేసి తప్పు చేసినా కూడా దాన్ని ఒక పాజిటివ్ నోట్ లో మనం ఒక లైటర్ వేలో తీసుకున్నప్పుడు అవతల వాళ్ళ నుంచి దాని రియాక్షన్ రెండోసారి రాదు. సో దానికి ఎలా ఉండాలి మనం అనేది పేరెంట్స్ నేర్పించాలి. మా పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు, మన దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి, పెద్ద కార్లు కొనిచ్చేసాం, పెద్ద పెద్ద ఫోన్లు కొనిచ్చేసాం, 7th 8th క్లాసులకి వాళ్ళకి స్మార్ట్ ఫోన్లు ఇచ్చాం కాదండి, అది రాంగ్ అండి. సో అవన్నీ అవాయిడ్ చేయాలి. 16-18 ఏళ్ళు అనేది డెఫినెట్ గా వాళ్ళ లైఫ్ లో ఏది గుడ్ ఏది బ్యాడ్ అనేది ప్రాపర్ గా తెలుసుకునే వయసు అండి. అంతకు ముందు వాళ్ళకి తెలియదని కాదు, ఆ నాలెడ్జ్ వేరు, ఈ నాలెడ్జ్ వేరండి. సో అలానే స్కూల్స్, కాలేజెస్ ప్రతి చోట కూడా పిల్లలకి ఏంటంటే అది ఇప్పుడు సో ఎర్లీగా బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ గురైపోతున్న వాళ్ళ నుంచి బయటికి తీసుకురావాలి. మన పిల్లల్ని ఎవరి పిల్లలు వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటారు, సో దట్ సొసైటీ విల్ బి ప్రొటెక్టెడ్. అండ్ బాబు గారు వారు చెప్పినట్టుగా సోషల్ మీడియా యాంటీ సోషల్ మీడియాగా ఆల్రెడీ మారిపోయిన దాన్ని మళ్ళీ అందరూ కలిసి బ్రింగ్ బ్యాక్ తీసుకురావాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది. థ్యాంక్స్ వెరీ మచ్ అండ్ ఆల్ ఆఫ్ యూ ఫర్ జాయినింగ్. ఇది వాళ్ళ షో. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఏబీ.